బాలచందర్ గారి చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చిన రుద్రవీణ కథ ఎక్కడ మొదలవుతుందంటే అదొక అగ్రహారంలో కోనేరు దగ్గర సంధ్యావందనం చేసుకుంటున్న బ్రాహ్మణులు, ముఖ్యంగా మన మెయిన్ క్యారెక్టర్ బిలహరి శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి సూర్యము. సూర్యం అంటే చిన్నప్పుడు బ్రాహ్మణ కుర్రాడు. సో సంధ్యావందనం చేసుకుంటూ ఆ కుర్రాడు ఆ కోనేరు వైపు అటు వెళ్తుండగా ఒక గుడ్డి ముసలావిడ ధర్మం చేయండి ఆకలిగా ఉందని ఆవిడ భిక్షాటన చేస్తూ ఉంటుంది అనమాట, స్టెప్స్ మీద కూర్చొని. ఆవిడకు ఒక బ్రాహ్మణ వ్యక్తి ఒక అరటిపండు తీసి ఆవిడకు దూరంగా దగ్గరగా పడేస్తాడు. ఆ అరటిపండు ఎక్కడ పడిందో ఆవిడ తెలియక చేతితో తరుముతూ ఉంటుంది ఆవిడ. ఎక్కడ ఎక్కడ పడింది, ఇదిగో అరటిపండు అని అతను డైలాగ్ చెప్పి పడేస్తాడు. సో ఎక్కడ ఎక్కడ అరటిపండు పడింది ఏంటి అనే వెతుకులాటలో ఈ సీన్ అంతా గమనిస్తున్న ఒక పెద్ద ఆయన, అసలు ఒక బాటసారి ఆయన, ఒక కర్ర పట్టుకొని అక్కడ అరుగు మీద కూర్చొని ఆ కుర్రాడిని గమనించాడు, ఆ అరటిపండు వేసే ఆ పెద్ద ఆయన గమనించాడు, ముసలావిడిని గమనించాడు. ఆవిడ దగ్గరికి అంటే ఆవిడ వెతుకులాటలో స్లిప్ అయ్యి కోనేరులో పడబోతుంటే పెద్ద ఆయన వచ్చి ఆవిడని సేవ్ చేసి అరటిపండు ఆవిడ చేతిలో పెట్టి అటువైపు వెళ్తున్న కుర్రాడిని అంటే చిన్నప్పటి చిరంజీవిని ఆపి, ఇలా రా బాబు నీ పేరు ఏంటి అంటే మంత్రాలు చెప్పిస్తున్న కుర్రోడు సూర్యం అంటాడు. సౌండ్ లెస్ అనమాట అది. సూర్యం అనేది జస్ట్ సౌండ్, లిప్ సింక్ ఒకటే ఉంటుంది మనకు అది. సో ఓహో మంత్రాలు చెప్పిస్తున్నావా, ఆ ముసలావిడ ఇబ్బంది పడుతుంది ఆకలి ఆకలి అనేసి నీకు సాయం చేయాలనిపించలేదా అంటే జీవాత్మే అనే పరమాత్మ చెప్పాడు కదయ్యా. అంటే దేవుడు మనకు మనకు ఇచ్చిన రెండు చేతుల్లో ఒకటి మన కోసము ఇంకొకటి ఎదుటి వాళ్ళ కోసము అన్న రెండు డైలాగులు ఆ కుర్రోడి మనసులో నాటుకుపోతాయి అనమాట. బీజం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ కుర్రోడు పాస్ అవుతుంటే పెద్ద ఆయన సాంగ్ స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా అని ఆ సాంగ్ మొదలవుతుంది. టోటల్ ఆ సాంగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ కుర్రాడి మైండ్ అతనిలో కొన్ని షిలోట్ షాట్స్ ఉంటాయి. తను కోనేరు దగ్గర సంధ్యావందనం చేసుకున్న కొన్ని షెలోట్ షాట్స్ అంటే ఆ కుర్రాడు మనసులో రన్ అవుతూ ఉంది అది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆ కాగడ చేతిలో పట్టుకున్న షాట్ ఒకటి మనకు రివీల్ అవుతుంది, సన్ రైజ్ షాట్. అంటే ఈ కుర్రాడి నుంచి ఆ పెద్దయిన చిరంజీవి క్యారెక్టర్ దగ్గర మొత్తం కథ అంతా రన్ అయిపోయింది. సో సినిమా అయిపోయింది అక్కడ. సో అయిపోయిన సినిమాను మళ్ళీ మనకి నాన్ లీనియర్ కాన్సెప్ట్ వేలో ఓపెన్ అవుతుంది.